తాగేసి వచ్చాడు. అతను వచ్చేటప్పుడే గత్తరి కొట్టి అడిగాను, మరి తాగేసి వచ్చాం, ఇప్పుడు బాప్తిసం పొందితే ఎట్లా? ఇదిగో కుదరదు, కానీ ఆఖరి రోజు ఆదివారం పొందమన్నా. ఆయన అన్నాడు, ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు, తేటగా మాట్లాడాడు. ఎప్పుడు? ఇందాకే. ఏం జరిగిందన్నా, భార్యను ఇక్కడ వదిలిపెట్టి, ప్రార్థనలో వదిలిపెట్టి లేమల్లి సెంటర్కి వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చాడంట. ఇక మోహన్ గారు వర్తమానం చెప్తూ తాగుబోతు గురించి చెప్తా ఉంటే తన గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. సరే ఆదివారం పొందు. లేదు పాస్టర్ గారు, నేను ఇందాక ఇక్కడికి వచ్చే మునుపు అరగంట సేపు నోట్లో వేళ్ళు పెట్టి తాగిందంత కక్కేసి మంచి మనసుతో నేను ఇక్కడ వచ్చి నాకు బాప్తిసం, నేను ప్రభు కొరకు జీవిస్తాను. నిన్న రాత్రి సుఖంగా ఉన్నారా? కష్టార్జితం ఏమైపోతుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అనుభవిస్తున్నారా? 127వ కీర్తన ఏముంది అక్కడ? 127వ కీర్తన ఏముంది? మీరు వేకువనే లేచి, మాకు చదవాలి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేంత వరకు వేకువనే లేచి వెళ్తున్నారు. పొద్దుకొంకిన తర్వాత భార్య పిల్లలు పడుకున్న తర్వాత వస్తున్నావు. సంపాదించింది ఏం చేసావు? తాగుబోతుగాడు సారాయి కొట్లో తగలేశాడు.